ఓం శాంతి. ఈరోజు మురళి 12/2/2025. మధురమైన పిల్లలారా, మీరు చాలా పెద్ద జ్ఞాన రత్నాల వ్యాపారం చేసే రత్నాకరులు. మీరు అవినాశి జ్ఞానరత్నాల రూపీ సంపదనిచ్చి అందరినీ సుసంపన్నులుగా చేస్తారు. సుసంపన్నులుగా అనగా సంతుష్టంగా చేస్తారు. మీరు చాలా పెద్ద రత్నాకరులు అనగా రత్నాల జ్ఞానరత్నాల వ్యాపారం చేసేవారు. మీరు అవినాశి జ్ఞానరత్నాల రూపీ సంపదను అందరికీ ఇచ్చి, జో ఇంపెరిషబుల్ సంపద, అవినాశి సంపదనిచ్చి అందరినీ సుసంపన్నులుగా తయారు చేయాలి. ప్రశ్న: మీ జీవితాన్ని వజ్రతుల్యంగా తయారు చేసుకునేందుకు ఏ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి? ప్రపంచంలో కావచ్చు, బాబా బిడ్డలుగా కావచ్చు, మన జీవితాల్ని వజ్రతుల్యంగా చేసుకోవాలి అంటే, శ్రేష్టంగా చేసుకోవాలి అంటే దేనిపైన చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు బాబా వాళ్ళు. జవాబు: సాంగత్యం యొక్క జాగ్రత్త. అంటే చెడు సాంగత్యం ద్వారా ఏమవుతుంది? చెడు అలవాట్లు వచ్చేస్తాయి. అందుకే బ్రాహ్మణులలో కూడా ఎవరైతే పురుషార్థం పైన గమనం పెడతారో అలాంటి వాళ్ళ సాంగత్యమే చేయాలి. పిల్లలు ఎవరైతే బాగా వర్షిస్తారో వారితోనే సాంగత్యం చేయాలి. జ్ఞాన వర్షాన్ని కురిపిస్తారో వాళ్ళతోనే సాంగత్యం చేయాలి. ఎవరైతే వర్షించారో వారితో సాంగత్యం చేయడంలో ఫలితమేముంది? సాంగత్య దోషం చాలా ఎక్కువగా ఉంటుంది. కొందరి సాంగత్యంలో వజ్ర సమానంగా తయారవుతారు. అలాగే కొందరి సాంగత్యం వలన రాయి రప్పల వలె తయారవుతారు. ఎవరైతే జ్ఞానవంతులో వారు ఇతరులని కూడా తప్పకుండా తన సమానంగా తయారు చేస్తారు. అలాగే చెడు సాంగత్యం నుండి కూడా తమను తాము రక్షించుకుంటారు. ఈ విషయం పైన అండర్లైన్ చేసుకోవాలి. కుసంగ్ బోరే సత్సంగ్ తారే అని అంటారు. అంటే చెడు సాంగత్యం మనల్ని ముంచేస్తుంది, మంచి వాళ్ళ సాంగత్యం మనల్ని తేల్పిస్తుంది అంటారు. దానికే బాబా ఇక్కడ అంటున్నారు, మామూలుగా కూడా చెప్తారు, సజ్జనుల సాంగత్యాన్ని డబ్బులిచ్చి కొనుక్కోవాలా, దుష్టుల సాంగత్యాన్ని డబ్బులిచ్చి పోగొట్టుకోవాలా. అందుకయ్యే బాబా ఇక్కడ చెప్తున్నారు, పిల్లలు ఎవరైతే బాగా జ్ఞాన వర్షాన్ని కురిపిస్తారో అలాంటి వాళ్ళతోనే సాంగత్యం చేయాలి. ఎవరైతే జ్ఞాన వర్షాన్ని చెప్పడానికి కూడా వాళ్ళకు రాదో అలాంటి వాళ్ళు సాంగత్యం చేస్తే ఏం లాభం ఉంది? సాంగత్య దోషం చాలా ఎక్కువగా ప్రభావం పడుతుంది. కొందరి సాంగత్యంలో వజ్ర సమానంగా తయారవుతారు. అంటే మంచి వాళ్ళ సాంగత్యం చేస్తే మనం కూడా మంచిగా తయారవుతాం. అలాగే కొందరి సాంగత్యం వలన రాళ్ల వలె రప్పల వలె తయారవుతారు. ఎవరైతే జ్ఞానవంతులో వారు ఇతరులని కూడా తప్పకుండా తన సమానంగా తయారు చేస్తారు. జ్ఞానవంతులుగా ఉండేవాళ్ళు ఇతరులని కూడా తన సమానంగా తయారు చేస్తారు. అలాగే చెడు సాంగత్యం నుండి కూడా తమను తాము రక్షించుకుంటారు. చెడు సాంగత్యం ఎస్పెషల్లీ చేయకూడదు. దురలవాట్లు, దుర్వ్యసనాలు, పరచింతన, వ్యర్థ మాటలు మాట్లాడేది, ఇలాంటి వాళ్ళ సాంగత్యం చేస్తే మనకి కూడా అవి వస్తుంది. అందుకోసమే బాబా అంటున్నారు, చెడు సాంగత్యం నుంచి స్వయంని కాపాడుకోండి అని. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లల బుద్ధిలో ఈ సృష్టి మరియు డ్రామా అంతా చక్కగా గుర్తుంటుంది. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లల బుద్ధిలో ఈ సృష్టి మరియు డ్రామా చక్రం మొత్తం గుర్తుంటుంది. సత్యుగంలో అందరూ శ్రేష్టాచారులుగా, నిర్వీకారులుగా, పావనులుగా మరియు సుసంపన్నులుగా ఉంటారు. ఇది బుద్ధిలో పక్కాగా ఉండాలి. సత్యుగంలో అందరూ శ్రేష్టాచారులుగా, నిర్వీకారులుగా, పావనులుగా మరియు సుసంపన్నులుగా ఉండేవారు. బుద్ధిలో పక్కా ఉండాలి ఇది. ఇప్పుడు పిల్లలైన మీరు సంగమ యుగంలో ఉన్నారు. మీరు అటువైపు వెళ్తున్నారు. నది మరియు సాగరం కలిసే చోటుని సంగమం అంటారు. ఇప్పుడు అలహాబాద్లో జరుగుతోంది కదా, ప్రయాగరాజ్లో త్రివేణి సంగమం జరుగుతూ ఉంది. నదులు మరియు సాగరం కలిసే చోటుని సంగమం అంటారు. ఒకవైపు మంచినీళ్ళు, మరొక వైపు ఉప్పు నీళ్ళు ఉంటుంది. అలాగే ఇది కూడా సంగమం. అక్కడ నీళ్ళుంటే ఇక్కడ చైతన్యమైన ఆత్మలు. సత్యుగంలో తప్పకుండా లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. మళ్ళీ చక్రం తిరుగుతూ వచ్చింది. ఇది మీకు తెలుసు. ఇప్పుడు ఉన్నది సంగమ యుగంలో. కలియుగం అంతిమంలో అందరూ దుఃఖితులుగా ఉన్నారు.
దీనిని ముళ్ళ అడవి అంటారు. సత్యుగం పూల తోట అని అంటారు. ఇప్పుడు మీరు ముళ్ళ నుండి పుష్పాలుగా తయారవుతున్నారు. పిల్లలకి ఇది ఎప్పుడూ స్మృతిలో ఉండాలి. మీరు ముళ్ళ నుండి పుష్పాలుగా తయారవుతున్నారనేది స్మృతిలో ఉండాలి. మేము అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నామని మీ బుద్ధిలో గుర్తుంచుకోవాలి. 84 జన్మల కథను చాలా సహజంగా అర్థం చేసుకోవచ్చు. 84 జన్మలు పూర్తి అయ్యాయని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. పూల తోట అయిన సత్యుగంలోకి మీరు వెళ్తున్నారు. ఇది మీ బుద్ధిలో ఉంది. మళ్ళీ మన జన్మ ఈ మృత్యులోకంలో ఉండదు, అమరలోకంలోనే ఉంటుంది. కానీ ఎవరైతే 83 జన్మలే అయ్యాయి, ఇంకా 84వ జన్మ పూర్తి కాలేదు, అలాంటి వాళ్ళు మళ్ళా జన్మ తీసుకుంటారు. పెద్ద పెద్ద దాదీ దీదీలు అందరూ విశేషంగా అడ్వాన్స్ పార్టీ వాళ్ళకు జన్మ ఇవ్వడానికి వెళ్ళినటువంటి ఆత్మలు అమరలోకంలోనే ఉంటుంది. శివబాబాను అమరనాథుడు అని అంటారు. వారు మనకు అమరకథని వినిపిస్తున్నారు. మనము అక్కడ శరీరంలో ఉంటూ అమరులుగా ఉంటాము. సత్యుగంలో మన సమయం వచ్చినప్పుడు సంతోషంగా శరీరాన్ని వదిలేస్తాం. దాన్ని మృత్యులోకం అని అనరు. మీరు ఇతరులకు అర్థం చేయిస్తే నిజంగానే వీరిలో పూర్తి జ్ఞానం ఉంది అని భావిస్తారు. అమరలోకంలో మృత్యు ఉండదు. మృత్యు ఉన్నా కూడా ఇచ్చా మృత్యువు అంటే 150 సంవత్సరాల తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని వస్త్రంలాగా వదిలేసి ధారణ చేస్తారు. బాబా అంటున్నారు దాన్ని మృత్యులోకం అని అన్నారు. మీరు ఇతరులకు అర్థం చేయిస్తే నిజంగానే వీరిలో పూర్తి జ్ఞానం ఉంది అని భావిస్తారు. సృష్టికి ఆది మధ్యాంతాలు ఉన్నాయి కదా. చిన్న పిల్లవాడు కూడా యవ్వనముని వృద్ధాప్యముని దాటి చివరికి సమాప్తమవుతారు. ప్రతి ఒక్కదానికి చక్రం ఉంది. మానవ చక్రము, ఋతువుల చక్రము, కాలచక్రము, అనేక చక్రాలు ఉన్నాయి. వర్షం చక్రము, అట్లా ఈ సృష్టి చక్రం కూడా ఉంది. యాజ్ ఇట్ ఈజ్ రిపీట్ అవుతాయి. వారానికి 7 రోజులు మస్ట్ అండ్ షుడ్ రిపీట్ అవుతాయి. పక్షానికి 15 రోజులు, నెలకు 30 రోజులు, సంవత్సరానికి 365 రోజులు, ఎండాకాలము వానకాలము మరియు గాలికాలము వర్షాకాలము, వానకాలం గాలికాలం వర్షాకాలం ఎండాకాలం. సో ఈ విధంగా 4 ఋతువులు ఉన్నాయి. వసంత ఋతువు, ఆ విధంగా 4 ఋతువులు పరిభ్రమణ అవుతూనే ఉంటాయి, తిరుగుతూనే ఉంటాయి. అట్లా రోజుకి 12 గంటలు, రాత్రి 12 గంటలు, పొద్దున 12, 24 గంటలు, ఆ విధంగా కాలచక్రం గమనం. సో అట్లా బాబా అంటున్నారు విశేషంగా ఏ విధంగా అన్ని చక్రాలు తిరుగుతున్నాయి. మానవ జన్మ చక్రం కూడా అంతే. బాల్యం, యవ్వనం, కౌమారం, వృద్ధాప్యం, మళ్ళీ బాల్యం. ఇది పునరపి జననం, పునరపి మరణం. ఈ చక్రంలో తిరుగుతూ ఉంటాం. ఇది బాబా అంటున్నారు. వృద్ధాప్యం దాటి చివరికి అంతమైపోతారు. మళ్ళీ చిన్నపిల్లవాడిలా అవుతారు. సృష్టి కూడా మొదట కొత్తగా ఉంటుంది. ఆ తర్వాత కాల్భాగం పాతగా అవుతుంది. మళ్ళీ అర్ధభాగం పాతగా అవుతుంది. ఆ తర్వాత మొత్తం పాతగా అయిపోతుంది. అంతే కదా. ఒక ఇల్లు మొట్టమొదట చిన్నగా కారేది షురు అవుతుంది. తర్వాత పెద్ద పెద్ద ప్యాచులు వేస్తా పోతారు. తర్వాత కూలడమే అయిపోతుంది. అప్పుడు ఇంకా రీకన్స్ట్రక్షన్ చేయాల్సిందే. ఇది కూడా అట్లాగే ఈ ప్రపంచం కూడా. ప్రపంచం అనేది కూడా ఒక ఇల్లు అయితే దీన్ని మొట్టమొదట సత్యత్రేతాయుగాలలో ఏరిపేరి ఉండదు. ద్వాపర యుగం వచ్చేటప్పటికి కొంచెం కారడం మొదలు పెడుతుంది. అప్పుడు చిన్న చిన్న మేస్త్రీలను పిలిపించి, బేల్దారులను పిలిపించి పని చేస్తూ ఉంటారు. తర్వాత కలియుగం అంతిమానికి పూర్తిగా కింద పడే శిథిలావస్థలోకి వచ్చినప్పుడు అప్పుడు ఇంజనీర్ రావాల్సిందే, మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయాల్సిందే. అట్లాగే ఈ సృష్టి కూడా జరుగుతుంది. మళ్ళీ కొత్తగా తయారవుతుంది. ఈ విషయాలన్నింటినీ ఇంకెవ్వరూ ఒకరికొకరు వినిపించలేరు. ఎవరూ ఈ విధంగా చర్చించుకోలేరు. కేవలం బ్రాహ్మణులైన మీకు తప్ప ఇంకెవ్వరికీ ఈ ఆత్మిక జ్ఞానం లభించదు. వారు బ్రాహ్మణ వర్ణంలోకి వస్తేనే ఆ విషయాలను వినగలుగుతారు. ఇవి కేవలం బ్రాహ్మణులకే తెలుసు. బ్రాహ్మణులలో కూడా నంబర్ వార్గా ఉన్నారు. సరిగ్గా అర్థం చేసుకోగలిగినారా లేదా నంబర్ వార్. బుద్ధి అనుసారంగానే జ్ఞానం అర్థమవుతుంది. బుద్ధి కర్మ అనుసారంగానే.
కర్మానుసారేన, బుద్ధి కర్మానుసారేన అంటారు. మన బుద్ధి మనం చేసిన కర్మలను బట్టి ఉంటుంది, తామసికంగా, రజోప్రధానంగా, సతోప్రధానంగా. ఎవరి బుద్ధి అయితే సతోప్రధానంగా ఉంటుందో వాళ్ళ బుద్ధిలో జ్ఞానధారణ బాగా జరుగుతుంది. తమోప్రధాన బుద్ధి వాళ్లకు ఎంత చెప్పినా అర్థం కాదు, ఏది వాళ్ళు చేయాలో అదే చేస్తూ ఉంటారు. వాళ్ళు బాబా విషయాలని యాక్సెప్ట్ కూడా చెయ్యరు. కొన్ని విషయాలని యాక్సెప్ట్ చేస్తారు, బ్రాహ్మణులలో కూడా. బయట వాళ్ళలో ఇంకా డిఫరెంట్గా ఉంటారు. బాబా అంటున్నారు, కేవలం ఇది బ్రాహ్మణులకే తెలుసు. వారు బ్రాహ్మణ వర్ణం లేకొస్తేనే ఈ విషయాలు వినగలుగుతారు. ఇవి కేవలం బ్రాహ్మణులకే తెలుసు. బ్రాహ్మణులైన మీకు తప్ప ఈ ఆత్మిక జ్ఞానం ఎవ్వరికీ లభించదు. మీలో కూడా నంబర్ వారుగా ఉన్నారు. కొందరు యథార్థ రీతిగా వినిపించగలుగుతారు, కొందరు ఏమీ వినిపించలేరు. వాళ్ళకే అర్థం కాకుంటే వేరే వాళ్ళకి ఏమర్థం చేపించగలుగుతారు యథార్థంగా? వారికి ఏమీ లభించదు. రత్నాల వ్యాపారంలో కూడా కొందరి వద్ద కోట్లు విలువ చేసే రత్నాలు ఉంటాయి, కొందరి వద్ద 10,000 విలువ చేసే రత్నాలు కూడా ఉండవు. అన్ని వ్యాపారాల్లో కూడా అట్లే ఉంటాయి. కొన్ని షాపుల్లో మంచి క్వాలిటీ వస్తువులే లభిస్తాయి, కొన్ని షాపుల్లో చిల్లర వస్తువులు 100 రూపాయలకి 3 అట్లా వస్తువులు లభిస్తాయి. అంటే క్వాలిటీ వస్తువులను బట్టి షాపులు ఉంటాయి. అట్లాగా బాబా అంటున్నారు, రత్నాల షాప్ కూడా అంతే. కొందరి వద్ద కోట్లు విలువ చేసే రత్నాలు ఉంటాయి, వజ్ర వైడూర్యాలు. కొందరి వద్ద 10,000 విలువ చేసే రత్నాలు కూడా ఉండవు. అలాగే మీలో కూడా ఇలాంటి వారు ఉన్నారు. ఈ జనక్ని చూడండి, తను ఒక మంచి రత్నాల వ్యాపారి. చూస్తున్నారా జానకి దాది, తన వద్ద చాలా విలువైన రత్నాలు ఉన్నాయి. ఎవరికైనా ఇచ్చి వారిని మంచి సంపన్నులుగా తయారు చేయగలదు. కొందరు చిన్న వ్యాపారస్తులు ఉన్నారు, వారు ఎక్కువగా ఇవ్వలేని కారణంగా వారి పదవి కూడా తగ్గిపోతుంది. మీరందరూ రత్నాల వ్యాపారస్తులు. మీ వద్ద అవినాశి జ్ఞాన రత్నాల రాసులు ఉన్నాయి. ఎవరి వద్ద అయితే మంచి రత్నాలు ఉన్నాయో వారు పెద్ద వ్యాపారస్తులుగా అవుతారు. ఇతరులని కూడా అలా తయారు చేస్తారు. అందరూ మంచి వ్యాపారస్తులుగానే ఉంటారు బాబా అంటున్నారు. అందరూ మంచి వ్యాపారస్తులు కావాలనే అనుకుంటారు, కానీ కొంతమందే అవుతారు, అందరూ కాలేరు. అందరూ మంచి వ్యాపారులుగా అవుతారని కూడా లేదు, కారు. మంచి రత్నాలను ఇవ్వగలిగిన వారిని పెద్ద సెంటర్లలోకి పంపించడం జరుగుతుంది. గొప్పవారికి మంచి రత్నాలు ఇవ్వడం జరుగుతుంది. పెద్ద దుకాణాలలో మంచి నైపుణ్యం కలవారు ఉంటారు కదా, అంతే కదా. ఎవరైతే సేల్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళు మంచి వాళ్ళు ఉంటేనే కదా వచ్చిన వాళ్ళకి ఒకటి కొనాలని వస్తే 100 కొనిపించి పంపిస్తారు. అట్లా సేల్స్ మ్యాన్స్ ఉండాలి. అట్లా బాబా అంటారు, బాబా యొక్క పెద్ద సెంటర్లలో కూడా ఎవరొచ్చినా ఎట్లయినా సరే వాళ్ళకు జ్ఞానాన్ని ఇచ్చి వాళ్ళని సాటిస్ఫై చేసేటువంటి అక్కయ్యలు అన్నయ్యలు ఉండాలి. పెద్ద దుకాణాలలో మంచి నైపుణ్యం కలవారు ఉంటారు సేల్స్ మ్యాన్స్. బాబాను కూడా వ్యాపారి రత్నాకరుడు అని అంటారు. బాబా జ్ఞానరత్నాలతో వ్యాపారం చేస్తారు. అలాగే బాబా ఇంద్రజాలకుడు కూడా, ఎందుకంటే వారి దగ్గరే దివ్యదృష్టి తాళం చెవి ఉంది. బాబా నిన్నేమన్నారు, దివ్యదృష్టి అనేది డ్రామానుసారంగా జరుగుతుంది, నేనేమీ చెయ్యను, దివ్యదృష్టి సాక్షాత్కారం ఏమి ఇవ్వను అన్నాడు. బాబా ఈరోజు అంటున్నారు అంటే డ్రామానుసారంగా బాబా కూడా ఇస్తారు అని అర్థం. జ్ఞానరత్నాలతో వ్యాపారం చేస్తారు. దివ్యదృష్టి యొక్క తాళం చెవి ఉంది. ఎవరన్నా నవవిధ భక్తి చేస్తే వారికి సాక్షాత్కారం జరుగుతుంది. ఇక్కడ ఆ విషయం లేదు. ఇక్కడ కష్టపడకుండానే ఇంట్లో కూర్చున్న సాక్షాత్కారం అయిపోయింది. సింధ్ హైదరాబాద్లో పాకిస్తాన్లో ఉన్నప్పుడు బాబా సంస్థ స్టార్ట్ అయినప్పుడు అసలు పైసా ఖర్చు లేకుండా దాదా లేఖరాజులో ఎవరో ఇంద్రజాలకుడు ప్రవేశం చేసినారు. ఆయన ఎవరిని చూసినా కూడా వాళ్ళకి వైకుంఠం సాక్షాత్కారం అవుతా ఉంది అని అనేక న్యూస్ పేపర్లలో వచ్చింది. అందుకే బాబా అంటున్నారు, విశ్వామిత్ర అనే న్యూస్ పేపర్ వాళ్ళు చాలా ఉల్టా సీదాగా రాసింటే బాబా అన్నారు, ఇదే విశ్వామిత్ర న్యూస్ పేపర్ వాళ్ళు మళ్ళీ విశ్వానికి మిత్రులుగా రాస్తారు అని బాబా చెప్తున్నారు, రాసినారు కూడా. అదే బాబా అంటున్నారు, ఇంట్లో కూర్చున్న సాక్షాత్కారం అయిపోతుంది. దినప్రతిదినము సహజమవుతూ పోతుంది. కొందరికి బ్రహ్మ మరియు కృష్ణుని యొక్క సాక్షాత్కారం కూడా కలుగుతుంది. బ్రహ్మ వద్దకు వెళ్ళి అతడి వద్ద విశ్వమహారాజుగా అయ్యే చదువుని చదవమని సాక్షాత్కారంలో వారికి చెప్తారు. పవిత్రతతో జన్మ తీసుకుంటారు కాబట్టి వారిని పవిత్రులు అని అంటారు. పతితులను భ్రష్టాచారులు అని అంటారు.
మేము పతితుల నుండి పావనులుగా తయారవ్వాలని మీ బుద్ధిలో ఉండాలి. అప్పుడే ఇతరులకు అర్థం చేయించగలుగుతారు. వీరు చాలా చక్కగా జ్ఞానం చెప్తున్నారని మనుష్యులు భావిస్తారు. మా వద్ద శాస్త్రాలు మొదలైన వాటి జ్ఞానం ఏమీ లేదు. ఇది ఆత్మిక జ్ఞానం. దీన్ని స్వయంగా ఆత్మిక తండ్రియే వచ్చి అర్థం చేయిస్తున్నారని చెప్పండి. బ్రహ్మ విష్ణు శంకర్లు త్రిమూర్తులు, వీరు కూడా రచనయే. రచయిత ఒక్క తండ్రి మాత్రమే. వారు హద్దులోని రచయితలు. వీరు అనంతమైన తండ్రి మరియు అనంతమైన రచయిత. బాబా కూర్చొని చదివిస్తున్నారు. ఇందులో కష్టపడాల్సి ఉంటుంది. బాబా పుష్పాల వలె తయారు చేస్తారు. ఎక్కడ ఈ కులం పేరు బాబా చూడండి, ఎక్కడ కానీ ఈ కులం పేరు చెడగొట్టకండి. మన నడవడిక ఆ విధంగా ఉండాలా. బాబా పేరుని ప్రఖ్యాతం చేయాలా కానీ బాబా పేరుని అపకీర్తి తేకూడదు. మీరు ఈశ్వరీయ కులానికి చెందినవారు. బాబా మిమ్మల్ని పవిత్రంగా తయారు చేస్తున్నారు. అయినా మళ్ళీ అపవిత్రులుగా అయితే కుల కళంకితులుగా అయిపోతారు. బాబాకైతే తెలుసు కదా, మళ్ళీ ధర్మరాజు ద్వారా చాలా శిక్షలు అనుభవింపచేస్తారు. బాబాతో పాటు ధర్మరాజు కూడా ఉన్నాడు. ధర్మరాజు కర్తవ్యం కూడా ఇక్కడే పూర్తి అవుతుంది. సత్యుగంలో అతడి పాత్ర ఏమీ ఉండదు. మళ్ళీ ద్వాపర యుగం నుండి అతడి పాత్ర ప్రారంభమవుతుంది. బాబా వచ్చి శివబాబా యొక్క పాత్ర కేవలం ద్వాపర యుగం నుంచి ప్రారంభమవుతుంది. సత్యత్రేతాయుగాల్లో ఆయన అవసరం లేదు, ఎందుకంటే దుఃఖం ఉండదు కదా. బాబా వచ్చి కర్మ అకర్మ వికర్మల గుహ్యగతిని అర్థం చేయిస్తున్నారు. బాబా అంటున్నారు, ఇతడు ముందు జన్మలో ఏదో చెడు కర్మలు చేశాడు కాబట్టే ఇప్పుడు అనుభవిస్తున్నారు అని అంటారు కదా. సత్యుగంలో ఇలా అనరు. అసలు వాళ్ళకు జన్మ కర్మ అనేదే తెలియదు. అక్కడ చెడు కర్మలే ఉండవు. ఇక్కడ మంచి చెడు సుఖం దుఃఖం రెండూ ఉన్నాయి. కానీ సుఖం చాలా తక్కువగా ఉంది. మళ్ళీ అక్కడ దుఃఖం అనేదే ఉండదు. సత్యుగంలో దుఃఖం ఎక్కడి నుండి వస్తుంది? మీరు బాబా నుండి కొత్త ప్రపంచ వారసత్వాన్ని తీసుకుంటారు. బాబా దుఃఖహర్త సుఖకర్త. అసలు దుఃఖము ఎప్పటి నుండి ప్రారంభమవుతుందో కూడా మీకు తెలుసు. శాస్త్రాలలో కల్పమాయుష్ని ఎంతో పెద్దగా రాసేసినారు. అర్ధకల్పం వరకు మన దుఃఖాలన్నీ హరించుకపోయి మళ్ళీ సుఖాన్ని పొందుతామని మీకు తెలుసు. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అనేది మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. దీన్ని అర్థం చేయించేది కూడా ఇతరులకు సహజం. ఎందుకంటే యుగాలు 4 అనేది అందరికీ తెలుసు. కానీ యుగాల ఆయుష్ ఎంత అనేది తెలియదు, ఎన్ని జన్మలు అనేది తెలియదు. దాంట్లను చెప్పడం. ఎప్పటి నుంచి వస్తారు అనేక ధర్మస్థులు, ఇస్లాం ధర్మస్థులు, క్రిస్టియన్ ధర్మస్థులు, బౌద్ధ ధర్మస్థులు, జైనులు, అన్ని ధర్మాల వాళ్ళు ఎప్పుడు వస్తారు అనేది కూడా ఈ యొక్క కల్పవృక్షము లేదా నిచ్చెన చిత్రంలో, సృష్టి చక్ర చిత్రంలో ఉంది. ఈ విషయాలన్నీ మీ బుద్ధిలో తప్ప ఇంకెవరి బుద్ధిలోనూ ఉండవు. లక్షల సంవత్సరాలు అని అనడం వల్ల ఈ విషయాలన్నీ బుద్ధిలో నుంచి తొలగిపోతాయి. లక్షల సంవత్సరాలంటే ఏమవుతుంది? అసలు ఏది బుద్ధిలో ఉండడానికి వీల్లేదు. ఈ చక్రం 5000 సంవత్సరాలని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. సూర్యవంశీ చంద్రవంశీల రాజ్యం ఉండేది, అది నిన్నటి విషయమే. బ్రాహ్మణుల పగలు అని అంటారే కానీ శివబాబా పగలు అన్నారు. ఆయనకి ఎప్పుడు పగలే, ఆయనకి పగలు రాత్రి అనే చక్రంలోకి రారు బాబా. బ్రాహ్మణుల పగలు, ఆ తర్వాత బ్రాహ్మణుల రాత్రి. ఈ బ్రాహ్మణులే మళ్ళీ భక్తి మార్గంలోకి వెళ్తారు. ఇప్పుడున్నది సంగమ యుగంలో. ఇది పగలు కాదు రాత్రి కాదు. అందుకే అక్కడ చెప్తున్నారు కదా, హిరణ్యకశిపుణ్ణి నేను అనే అహంకారంతో నేనే భగవంతుడు అనేటువంటి వాళ్ళు ఉన్నారు కదా. బాబా అంటారు, ఎప్పుడు వాళ్ళని నేను సంహరిస్తాను అంటే బాబా అంటున్నారు, ఇంట్లోనూ కాదు బయట కాదు, కడపమాని మీద. రాత్రి కాదు పగలు కాదు, సాయంత్ర సమయంలో. రాత్రి ఉండదు పగలు ఉండదు, సంధ్యా సమయం. అప్పుడు రాత్రి ఉండదు పగలు ఉండదు కదా. సో అట్లా చంపను అన్నారు. ఏ ఆయుధాలు తీసుకోరు, సో గోర్లతోనే చంపినారు. సో ఇక్కడ కూడా ఏ ఆయుధాలు అవసరంలే. గుణాలు, సద్గుణాలు మరియు సర్వశక్తుల యొక్క అస్త్రశస్త్రాలతోనే ఈ సంగమ యుగంలో నేను అనే అహంని చంపేయడమే అక్కడ హిరణ్యాక్షుణ్ణి చంపడంగా చూపిస్తారు. సంగమ యుగానికి గుర్తు.
ఇంట్లో కాదు, బయట కాదు, కడపమాని మీద అంటే కలియుగము కాదు, సత్యుగము కాదు, సంగమ యుగంలో. ఇప్పుడున్నది సంగమంలో. ఇది పగలు కాదు, రాత్రి కాదు. బ్రాహ్మణులైన మనం మళ్ళీ దేవతలుగా, ఆ తర్వాత క్షత్రియులుగా అవుతామని మీకు తెలుసు. ఇది బుద్ధిలో పక్కాగా గుర్తుంచుకోండి. ఈ విషయాలు ఇంకెవ్వరికీ తెలియవు. శాస్త్రాల్లో ఇంత ఆయుష్ రాసి ఉంది. మరి మీరు ఈ కొత్త లెక్కను ఎక్కడి నుంచి తెచ్చారు అని వారు అడుగుతారు. ఈ అనాది డ్రామా తయారైందని ఎవరికీ తెలియదు. అర్ధకల్పం సత్యత్రేతాయుగాలని, ఆ తర్వాత అర్ధకల్పం భక్తి మార్గం ప్రారంభమవుతుంది. పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. అది త్రేతాయుగము మరియు ద్వాపరయుగం యొక్క సంగమం. ద్వాపరయుగంలో కూడా ఈ శాస్త్రాలు మొదలైనవి మెల్లమెల్లగా తయారవుతాయి. భక్తి మార్గపు సామాగ్రి చాలా ఎక్కువగా ఉంటుంది. వృక్షం ఎంతో పెద్దగా ఉంటుంది. శివబాబా దాని బీజము. ఇది తలక్రిందులుగా వేలాడి ఉన్న వృక్షం. అంటే పైన బీజం ఉంది, కిందికి శాఖోపశాఖలు ఉన్నాయి. మొట్టమొదట ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉంటుంది. బాబా వినిపించే ఈ విషయాలన్నీ కొత్త విషయాలు. ఈ దేవీ దేవతా ధర్మస్థాపనని ఎవరు చేశారో ఎవరికీ తెలియదు. జ్ఞానాన్ని వినిపించేవారు బాబాయే. కృష్ణుడైతే ఒక చిన్న బాలుడు, అంతే కదా. ఆయనకి జ్ఞానం ఒకవేళ వినిపించినాడే అనుకోండి, ఎవరికి కౌరవులకు వినపడకుండా పాండవులకే ఎట్లా వినిపిస్తారు? ఇవన్నీ అర్థం చేసుకునే మాటలు. వారు బాబాని తీసేసి బాలుడైన కృష్ణుని పెట్టేశారు. ఇదంతా కృష్ణుని చరిత్రగా చూపించారు. కానీ ఈ లీల కృష్ణుడిది కాదు. ఓ ప్రభు, నీ లీల అపారమైనది అని కూడా మహిమ కూడా చేస్తారు. లీల ఒక్కరిదే ఉంటుంది మహిమ. శివబాబా మహిమ చాలా అతీతమైనది. వారు సదా పావనంగా ఉంటారు. కానీ వారు పావన శరీరంలో అయితే రాలేరు. పతిత ప్రపంచాన్ని పావనంగా తయారు చేసేందుకే బాబాని పిలుస్తారు. కావుననే నేను కూడా పతిత ప్రపంచంలోకే రావాల్సి ఉంటుంది అని బాబా అంటారు. ఇతడి అనేక జన్మల అంతిమంలో వచ్చి నేను ప్రవేశిస్తాను, బ్రహ్మలో నేను ప్రవేశిస్తాను. నన్ను స్మృతి చేయడమే ముఖ్యమైన విషయం. మిగిలినవన్నీ సామాన్యమైనవి. వాళ్ళందరూ వీటిని ధారణ చెయ్యలేరు. ఎవరైతే బాగా ధారణ చేయగలుగుతారో వారికి అర్థం చేయిస్తాను. మిగిలిన వాళ్ళందరికీ మన్మనాభవ అని చెప్తాను. బుద్ధి నంబర్ వారుగా ఉంటుంది కదా. కొన్ని మేఘాలు బాగా వర్షిస్తాయి, మరికొన్ని మేఘాలు కాస్త వర్షించి వెళ్ళిపోతాయి. మీరు కూడా మేఘాలే కదా. ఇంతవరకు ఏమండ్రి? మీరు రత్నాల వ్యాపారం చేసేవాళ్ళండ్రి. ఇప్పుడేమంటున్నారు? మేఘాలు అంటున్నారు. వర్షించే మేఘాలు, వర్షించని మేఘాలు. ఎవరైతే వర్షించారో వారి సాంగత్యం వల్ల ఉపయోగమేముంది? బాబా అంటున్నారు మీరు కూడా మేఘాలే. కొందరు కొద్దిగా కూడా వర్షించరు. జ్ఞానాన్ని నింపుకునే శక్తి వారిలో ఉండదు. మమ్మ బాబా మంచి మేఘాలు కదా. శివబాబా చెప్తున్నారు ఎవరైతే బాగా వర్షిస్తారో వారి సాంగత్యాన్నే పిల్లలు చేయాలి. మంచి జ్ఞానాన్ని చెప్పే వాళ్ళ సాంగత్యమే చేయాలి. తద్వారా మనలో కూడా ఆధ్యాత్మిక ఉన్నతి జరుగుతుంది, ప్రగతి జరుగుతుంది. ఎవరైతే వర్షించారో వారి సాంగత్యం వల్ల లాభం ఏముంది? వాళ్ళు ఇంకెప్పుడు పరచింతన చేసే దాంట్లోనే టైం వేస్ట్ చేస్తారు. ఉపయోగం ఏముంది? సాంగత్య దోషం యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. కొందరి సాంగత్యం వల్ల వజ్రతుల్యంగా అవుతారు, కొందరి సాంగత్యం వల్ల రాళ్లలాగా అయిపోతారు. మంచివారి సాంగత్యం చేయాలి. ఎవరైతే జ్ఞానవంతులో వారు ఇతరులను కూడా తమ సమానంగా పుష్పాల వలె తయారు చేస్తారు. సత్యమైన బాబా ద్వారా ఎవరైతే జ్ఞానవంతులుగా మరియు యోగులుగా అయ్యారో వారి సాంగత్యాన్ని చేయాలి. అలాగని నేను ఫలానా వారి తోక పట్టుకొని దాటిపోవచ్చు అని భావించకండి. దేహదారులు ఎవ్వరి యొక్క ఆధీనంలోనూ ఉండకూడదు. అలా చాలామంది అంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఆ విషయం లేదు. విద్యార్థులు ఎవరితోకైనా పట్టుకొని పాస్ అవ్వగలరా? చదవాల్సి ఉంటుంది కదా. బాబా కూడా వచ్చి జ్ఞానాన్ని ఇస్తారు. ఈ సమయంలో జ్ఞానం ఇవ్వాలని వారికి తెలుసు. నేను వెళ్ళి వారికి జ్ఞానం ఇవ్వాలి అని భక్తి మార్గంలో బాబా బుద్ధిలో ఉండదు. టైం అనుసారంగా బాబా బుద్ధిలో మర్జ్ అవుతుంది. మర్జ్ ఇదంతా డ్రామా రచింపబడి ఉంది. డ్రామాలో దివ్య దృష్టి లభించే పాత్ర ఉంటే వారికి సాక్షాత్కారం జరుగుతుంది.
ఇందులో బాబా చేసేది ఏమీ లేదు. నిన్న కూడా బాబా అన్నారు, నేను కూర్చొని సాక్షాత్కారాలు చేయించను, అది డ్రామాలో రచింపబడి ఉంది. ఆ సమయానికి డ్రామాలో రచింపబడి ఉంది కాబట్టి ఆ సమయానికి కరెక్ట్గా వాళ్ళు నవదాభక్తి చేస్తారు, కరెక్ట్గా బాబా కూడా దివ్య బుద్ధి యొక్క తాళం చెవిని తెరుస్తారు. ఎవరన్నా దేని సాక్షాత్కారాన్ని కోరుకుంటే ఆ దేవి వచ్చి సాక్షాత్కారాన్ని చేయించదు కదా. ఎక్కడుంటుందామె? ఓ భగవంతుడా మాకు సాక్షాత్కారాన్ని కలిగించు అని వేడుకుంటారు. డ్రామాలో ఉంటే తప్పకుండా జరుగుతుంది. నేను కూడా డ్రామాలో బంధింపబడి ఉన్నాను అని బాబా అంటారు. డ్రామాను తయారు చేసిన తర్వాత ఒక్కసారి స్క్రిప్ట్ తయారైపోయినాక, ఒక్కసారి అన్నీ చెప్పేసినాక మళ్ళా మార్చాలంటే కుదరదు. నేను ఇప్పుడు ఈ సృష్టిలోకి వచ్చాను, ఇతడి నోటి ద్వారా మాట్లాడుతున్నాను, ఇతడి కళ్ళ ద్వారా మిమ్మల్ని చూస్తున్నాను. ఒకవేళ ఈ శరీరం లేకుంటే నేను ఎలా చూడగలుగుతాను? బ్రహ్మ శరీరం. నేను పతిత ప్రపంచంలోనే రావాల్సి ఉంటుంది. స్వర్గంలో అయితే నన్ను ఎవరూ పిలవరు, అక్కడ అవసరంలే. నన్ను పిలిచేదే సంగమ యుగంలో. ఎప్పుడైతే సంగమ యుగంలో వచ్చి శరీరాన్ని తీసుకుంటానో అప్పుడే చూడగలుగుతాను. నిరాకార రూపంలో ఏమీ చూడలేను. కర్మేంద్రియాలు లేకుండా ఆత్మ ఏమీ చెయ్యలేదు. శరీరం లేకుండా నేను ఎలా చూడగలను? ప్రతిస్పందించగలను అంటే ప్రత్యుత్తరం ఇవ్వలేను, స్పందించలేను. ఈశ్వరుడు అన్నీ చూస్తాడని, అన్నీ అతడే చేస్తాడని అనడం ఒక అంధశ్రద్ధ మాత్రమే. భయపడ్డానికి అలా అన్నారు. అలా అనుకుంటే మంచిదే, కానీ అతడు ఎలా చూడగలడు? ఎప్పుడైతే కర్మేంద్రియాలు లభిస్తాయో అప్పుడే చూడగలడు కదా. మంచి పనులు కానీ చెడ్డ పనులు కానీ అందరూ డ్రామానుసారంగా చేస్తారని, అంతా రచింపబడి ఉందని బాబా అంటారు. నేను ఇన్ని కోట్లాది మానవుల లెక్కాచారాలను కూర్చొని చూస్తానా? నాకు శరీరం ఉన్నప్పుడే అన్ని చేయగలుగుతాను. చేసేవాడు చేయించేవాడు అని నన్ను శరీర ధారణ చేసినప్పుడే అంటారు, లేకపోతే నన్ను అలా అనలేరు. నేను ఇతడి శరీరం వచ్చినప్పుడే పావనంగా చేయగలుగుతాను. పైన ఆత్మ ఏం చేయగలుగుతుంది? శరీరం ద్వారానే పాత్రను అభినయించగలుగుతుంది. సాక్షాత్కారాలు అయితే చేయిస్తారు బాబా. భక్తులకు సాక్షాత్కారాలు చేయిస్తారు, రోగులకు, సైంటిస్టులకు ప్రేరణ ఇస్తారు, భిన్న భిన్న రూపాలుగా గుప్తంగా చేస్తారు. చనిపోయిన తర్వాత ఆత్మని పిలుస్తారు, అప్పుడు కూడా ఆత్మ శరీరంలోకి వచ్చి మాట్లాడుతుంది కదా. కర్మేంద్రియాలు లేకుండా ఆత్మ ఏమీ చెయ్యలేదు. అది విస్తారంగా అర్థం చేయించడం జరిగింది. బాబాను మరియు వారసత్వాన్ని స్మృతి చేయడమే ముఖ్యమైన విషయం. ఇంత ఉన్నతమైన అనంతమైన తండ్రి నుండి వారసత్వం ఎప్పుడు లభిస్తుందో ఎవరికీ తెలియదు. వచ్చి దుఃఖాన్ని దూరం చేయండి, సుఖాన్ని ఇవ్వండి అని వేడుకుంటారు. దుఃఖాన్ని దూరం చేయండి, సుఖాన్ని ఇవ్వండి అని వేడుకుంటారు. కానీ అది ఎప్పుడు? ఇది ఎవ్వరికీ తెలియదు. దుఃఖాన్ని దూరం చేయమని వేడుకున్నా ఎప్పుడు ఇట్లా జరుగుతుంది అనేది ఎవరికీ తెలియదు. ఎప్పుడు వస్తారు, ఎప్పుడు చేస్తారు అనేది తెలియదు. పిల్లలైనా మీరిప్పుడు కొత్త విషయాలను వింటున్నారు. ఇప్పుడు మీరు అమరులుగా అయ్యి అమరలోకానికి వెళ్తున్నారని మీకు తెలుసు. మీరు అమరలోకానికి ఎన్నిసార్లు వెళ్ళారు? అనేక మార్లు వెళ్ళారు. అది ఎప్పుడూ అంతమవ్వదు. మోక్షం లభించే అవకాశం లేదా అని చాలామంది అడుగుతారు. వారికి ఇది అనాది అవినాశి డ్రామా, ఇది ఎప్పటికీ వినాశం అవ్వదు, కావున ఎవరికీ మోక్షం లభించదు అని చెప్పండి. ఈ అనాది అయిన చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఈ సమయంలో పిల్లలైన మీరు సత్యమైన ప్రభువుని తెలుసుకున్నారు. మీరు కూడా సన్యాసులే కదా. ఆ వైరాగ్యుల వలె కాదు, ఆ సన్యాసులు వైరాగులని కూడా అంటారు. మీరు ఋషులను సన్యాసులని కూడా అంటారు. ఇప్పుడు మీరు మళ్ళీ ధనవంతులుగా అవుతారు. భారతదేశం ఎంత సుసంపన్నంగా ఉండేది, ఇప్పుడు వేడుకునేదిగా అయిపోయింది, పేద దేశంగా అయిపోయింది, అప్పులు తీసుకొచ్చుకుంటా ఉంది. అనంతమైన తండ్రి వచ్చి అనంతమైన వారసత్వాన్ని ఇస్తున్నారు. బాబా మీరు మాకేదైతే ఇస్తున్నారో అది ప్రపంచంలో ఇంకెవ్వరూ ఇవ్వలేరని గాయనం కూడా ఉంది. మీరు మమ్మల్ని ఎవరూ దోచుకోలేని విధంగా విశ్వానికే యజమానులుగా తయారు చేస్తున్నారు. ఇటువంటి పాటలను తయారు చేసేవారు
వాటి అర్థాల గురించి ఆలోచించిండరు. అక్కడ విభజనలు ఏవి ఉండవు. సత్యుగంలో విభజనలే ఉండవు. అక్కడ భూమి ఆకాశం అన్నీ మీవే. కావున పిల్లలకు ఇంత సంతోషం కూడా ఉండాలి కదా. సంతోషం ఉంటేనే, సంతోషమే సగం బలం. లేకపోతే చింత చేసా గమ్ నహి, చింతకు మించిన బేజారు లేదా చింతకు మించిన రోగమే లేదు. సంతోషం ఉండాలి కదా. ఎల్లప్పుడూ బాబాయి వినిపిస్తున్నారని భావించండి. ఎందుకంటే వారు ఎప్పుడు సెలవు తీసుకోరు. మనం తీసుకుంటాం కానీ బాబా తీసుకోరు. జబ్బు పడరు. ఆయనకి అనారోగ్యం కాదు, బ్రహ్మ శరీరానికి కావచ్చు. శివబాబాయే మీ స్మృతిలో ఉండాలి. నేను ఇది చేస్తున్నాను అన్న అహంకారం రాకూడదు. సేవ చేయడం మన బాధ్యత. ఇందులో అహంకారం రాకూడదు. అహంకారం వచ్చిందంటే కింద పడిపోతారు. సేవ చేస్తూ ఉండండి. ఇది ఆత్మిక సేవ, మిగిలినవన్నీ దైహిక సేవలు. अच्छा मीठे मीठे सिकलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते। थैंक यू बाबा, थैंक यू। సారాంశం, బాబా మనల్ని చదివించిన దానికి ప్రతిఫలంగా పుష్పాలుగా మారి చూపించాలి. కష్టపడాలి. ఎప్పుడూ ఈశ్వరీయ కులం యొక్క పేరుని చెడగొట్టకూడదు. ఎవరైతే జ్ఞానవంతులుగా మంచి యోగులుగా ఉంటారో వారి సంగత్యాన్నే చేయాలి. రెండవ విషయం, అహంకారాన్ని త్యజించి నిరహంకారులై ఆత్మిక సేవం చేయాలి. దీనిని మీ బాధ్యతగా భావించాలి. అహంకారంలోకి రాకూడదు. సేవ చేసి అహంకారంలోకి వస్తే వేస్ట్, బుడిదలో పోసిన పన్నీరు. వరదానం, వ్యర్థాన్ని కూడా శుభభావము శుభభావన ద్వారా పరివర్తన చేసే సత్యమైన మర్జీవ ఆత్మలుగా కండి. బాబ్దాదా శ్రీమతం, పిల్లలారా వ్యర్థ మాటలు వినకండి, వినిపించకండి మరియు ఆలోచించకండి. సదా శుభభావనతో ఆలోచించండి. శుభమైన మాటలే మాట్లాడండి. వ్యర్థాన్ని కూడా శుభభావంతో వినండి. శుభచింతకులై మాటల భావాన్ని పరివర్తన చేయండి. సదా భావము మరియు భావనను శ్రేష్టంగా పెట్టుకోండి. స్వయాన్ని పరివర్తన చేసుకోండి. అంతేకాని ఇతరుల పరివర్తన గురించి ఆలోచించమాకండి. స్వయం పరివర్తనయే అన్యుల పరివర్తన. ఇందులో ముందు నేను అనేవారే మర్జీవాగా కాగలరు. మర్జీవాగా అవ్వడంలోనే ఆనందం ఉంది. దీన్నే మహాబలి అంటారు. ఇందులో సంతోషంగా మరణించండి. ఇలా మరణించడమే జీవించడం. ఇదే సత్యమైన ప్రాణదానం. మరజీవాగా కావడమే సత్యమైన ప్రాణదానం. స్లోగన్, సంకల్పాల ఏకాగ్రత శ్రేష్ఠ పరివర్తనలో తీవ్రగతిని తీసుకొస్తుంది. సంకల్పాల్లో ఏకాగ్రత ఉంటే మనం పరివర్తన కావాలనుకుంటే తొందరగా పరివర్తన కావచ్చు. అవ్యక్త సూచన, ఈ నెల యొక్క శీర్షిక ఏకాంత ప్రియులుగా కండి, ఐక్యతను మరియు ఏకాగ్రతను ధారణ చేయండి. వివరణ, ఈరోజుది సంఘటన శక్తి ఏది కావాలంటే అది చేస్తుంది. సంఘటనకు గుర్తు అయిన స్మృతి చిహ్నం పంచ పాండవులు. ఐక్యతా శక్తి, సరేనండి అలాగేనండి అనాలి. మీ అభిప్రాయం ఇచ్చిన తర్వాత ఐక్యత అనే బంధనంలో బంధింపబడిపోవాలి. అది ఇంపార్టెంట్. బాగా ధారణ చేయాలి ఇవన్నీ. ఈ ఐక్యతయే సఫలతకు సాధనం. కొంతమంది అసలు మేము చెప్పినట్లే వినాలా, మేము చెప్పినట్లు వింటే మేము సేవ చేస్తాం, లేకపోతే సేవ చెయ్యం. ఎట్లా ఉంటారు అంటే నాకు ఆశ్చర్యం అవుతూ ఉంటుంది. బాబా కార్యాన్ని మనం మన చేతుల్లో తీసుకోవడం అనేది ఎంత తప్పు. అనేక సేవా కేంద్రాలు ఉన్నాయి, లెక్కలేనన్ని సేవా కేంద్రాలు ఉన్నాయి. కొందరు స్టూడెంట్లు, ఒకరిద్దరు స్టూడెంట్ల ఆధారంగానే ఆ సెంటర్లు వాళ్ళ హ్యాండ్లింగ్లోనే నడవాలి అంటారు. అంత నేను అనే అహంలో ఉంటారు. ఇది చాలా పెద్ద తప్పు. ఇది పాపం. తర్వాత చేసిన పుణ్యమంతా సమాప్తం అయిపోతుంది. ప్రతి దాంట్లోనూ సరే అని యజ్ఞానికి రక్షకులుగా ఉండాలి కానీ యజ్ఞంలో విఘ్న రూపంగా కాకూడదు.
అనేక ఆత్మలు డిస్టర్బెన్స్ అవుతారు, తద్వారా దాని ఫలం మనపైన పడుతుంది. ఇవన్నీ చాలా లెక్కాచారంతో కూడిన విషయాలు. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.